ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈరోజు మనం మొల్ల రామాయణంలోని ఒక పద్యాన్ని చూద్దామా. దీనిని ఆతుకూరి మొల్ల గారు రాశారు. ఆవిడ సహజ కవయిత్రి. రామాయణాన్ని ఎంతో రసవత్తరంగా రాశారు. అలతి తెలుగు పదాలతో ఈ పద్యాలన్నీ రాశారు. ఆవిడ చాలా సులువుగా ఉంటుంది ఆవిడ రాసినటువంటి కవిత్వం. మనం ఇప్పుడు ఒక పద్యం చూద్దామా. దానికి ముందు ఒక కథ చెప్పుకుందామా. రావణుడు సీతామాత దగ్గరకు వచ్చి తనని చేపట్టమని చెప్తాడు. తెల్లవారుజామునే వచ్చి అలాగే ఆవిడకి సమయం కూడా ఇస్తాడు. ఈ గడువు దాటిపోతే రాక్షసులందరినీ సీతమ్మను తినీమని చెప్తాడు. అప్పుడు ఆ అశోకవనంలో చెట్టు కొమ్మల మీద చాలా రహస్యంగా ఆంజనేయులు వారు ఉండి ఈ విషయాలన్నీ వింటారు. విని రావణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సీతామాతకు వినబడేటట్టుగానే రామాయణాన్ని వినిపిస్తాడు. రావణుడు వెళ్ళిన తర్వాత సీతామాత ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆంజనేయులు వారు రామాయణం వినిపించి ఆవిడికి స్వాంతన కలగచేస్తాడు. అలాగే ఆయనని చూసిన తర్వాత ఇంకా అనుమానం ఉంటుంది సీతామాతకి. అప్పుడు సీతామాత చెప్తుంది రాముడి అందచందాలని, రాముడి రూపాన్ని వర్ణించమని చెప్తుంది. అప్పుడు ఇందులో మొల్లగారు మొట్టమొదటగా అందమైనటువంటి వచనం కూడా చెప్పి తర్వాత పద్యం చెప్పారు. ఇప్పుడు మనం వచనం చదువుదామా. శ్రీరాముడు ఏ రీతివాడో అతని చందం బెరింగింపుమన ఆ వాయునందనుండు రఘునందనునకు వందనం బాచరించి భూమి నందనకు ఇట్లని చెప్పుచున్నాడు. చూడండి పద్యం చదువుతున్నాను. నీలమేఘ ఛాయబోలు దేహమువాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు. నీలమేఘ ఛాయబోలు దేహమువాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు. కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు చక్కని పీన వక్షంబువాడు. తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు ఘనమైన దుందుభిస్వనమువాడు. పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు బాగైన ఎట్టి గుల్ఫములవాడు. కపట మెరుగని సత్యవాక్యములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు. రమణి రాముండు శుభలక్షణములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు. ఇన్ని గుణములు రూపింప నెసగువాడు ఇన్ని గుణములు రూపింప నెసగువాడు. వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు.
ఇది పద్యం. చూడండి, నవవ్యాకరణ పండితుడైనటువంటి హనుమంతులు వారు శ్రీరాముని గురించి ఎంత చక్కగా వర్ణించి చెప్పారో. ఒకటి ఆయన తాలూకా దేహ వర్ణనం, ఆయన తాలూకా రూపలావణ్యాలన్నింటినీ వర్ణించారు. తరువాత ఆయన గుణగణాలను వర్ణించారు. చూడండి, మనం చెప్పుకున్నాం ఇప్పుడు. నీలమేఘఛాయ పోలు దేహము వాడు, నీలమేఘం వంటి శరీరం కలవాడు, నీలమేఘ వర్ణము వంటి శరీరం కలవాడు. అలాగే ధవళాబ్జపత్ర నేత్రములవాడు, అరవింద దళాయతాక్షం అని చదువుకున్నాం కదా మనం. అలాగే ఆయన తాలూకా కన్నులన్నీ కూడా పద్మపత్రాల్లాగా ఉంటాయంట. కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు, కంబు సన్నిభము అంటే శంఖం, శంఖం లాంటి కంఠం ఉన్నదిట. అలాగే శంఖం మీద 3 రేఖలు ఉంటాయి, అలాగే ఆయన కంఠం మీద కూడా 3 రేఖలు ఉన్నాయి అని వర్ణిస్తున్నారు ఆంజనేయులు వారు. మారుతి చక్కని పీన వక్షంబువాడు, శత్రువులందరికీ కూడా విశాలమైన దృఢమైనటువంటి బలమైనటువంటి వక్షస్థలం ఉంటుంది. అదే ఆయన చెప్తున్నాడు. చక్కని పీన వక్షంబువాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు, తిన్నగా మనం ఆయన తాలూకా దీర్ఘబాహువులన్నీ కూడా ముణుకుల వరకు వస్తుంది. ముణుకులు దాటిపోతాయట ఆయన చేతులు ముణుకులు దాటిపోతాయట. తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు. ఆయన పాదాలలో చూస్తే పద్మరేఖలు కనిపిస్తాడు. పద్మం, శంఖం అలా అన్నీ కూడా ఆయన పాదాల్లో కనిపిస్తాయని సాక్షాత్ మారుతి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రోజు ఆయన పాదాలని చూస్తూ ఉంటారు కదా, ఆయన పాదాల వద్దే ఆయన రోజు కూర్చుంటాడు కదా, అందుకని ఆయన చెప్తున్నాడు. పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, ఘనమైన దుందుభిస్వనమువాడు. మేఘ గర్జనట, ఆయన మాట్లాడితే మేఘ గర్జన ఒక జయభేరి మోగించినట్టు ఉంటుందిట ఆయన కంఠం. మేఘ గర్జన లాంటి స్వరం ఉన్నవాడు అని చెప్తున్నారు. ఘనమైన దుందుభిస్వనమువాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు. ఆ చీలమండ చూస్తే ఎంతో అందంగా ఉంటుందట, దృఢంగా ఉంటుందట. విల్లంబులు ధరించి బాణప్రయోగం చేసేటప్పుడు చీలమండలు చాలా చక్కగా ఉండాలి, దృఢంగా ఉండాలి, అందంగా ఉండాలి. అది రామునిలో ఉన్న చీలమండల తాలూకా వర్ణ ఎవరు చేయగలరు? మారుతే చేయగలడు. అందుకే ఆయన చెప్తున్నాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు. ఎవరైతే బాణప్రయోగం చేస్తారో వారి తాలూకా చీలమండలు చాలా అందంగా విశాలంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయని చెప్తున్నారు. కపట మెరుగని సత్యవాక్యములవాడు. ఆయన కపట మెరుగని సత్యవాక్యములవాడు. ఇది ఈ పద్యానికి అంతటికీ కూడా ముత్యం లాంటిది, రత్నం లాంటిది. ఇంతవరకు వర్ణన చేశారు. కాలి మడమలకి ఇరుపక్కల ఉండేటువంటి ఈ తాలూకా చీలమండల గురించి చెప్పారు, ఆయన పాదాల గురించి చెప్పారు, ఆయన కంఠం గురించి చెప్పారు, ఆయన కన్నుల గురించి చెప్పారు, ఆయన దేహం గురించి చెప్పారు. ఇప్పుడు రూపాలు, ఆయన తాలూకా గుణాలు చెప్తున్నారు చూడండి. కపట మెరుగని సత్యవాక్యములవాడు, ఆయన సత్యమే పలుకుతాడు, నిష్కపటి అని చెప్పారు. రమణి రాముండు శుభలక్షణములవాడు. లక్షణాలు కూడా శుభలక్షణాలమ్మా అని చెప్తున్నాడు. ఇన్ని గుణములు రూపింపనసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్యవాడు. ఇన్ని గుణాలు లక్ష్మణుల్లో కూడా ఉన్నాయమ్మా. ఏదంటే భేదం ఏంటంటే లక్ష్మణుడు బంగారు వన్నెలో ఉంటాడమ్మా, అదే రాముడు నీలమేఘ ఛాయ బోలినవాడమ్మా అని
చెప్తు ఇన్ని గుణాలు ఉన్నాయి లక్ష్మణుల్లో అని ఒకే ఒక పదంతో ఒకే ఒక పద్యపాదంలో చెప్పారు. ఇన్ని గుణముల రూపింపనెసగువాడు వరుస సౌమిత్రి వన్యవాడు, వరుస సౌమిత్రి బంగారు వన్యవాడు. ఆయన ఆజానుబాహుడు, అలాగే అరవింద దళాయుతాక్షుడు అని చెప్పి ఆఖరిని ఆయన సత్యవాక్యములు వాడని చెప్పి అప్పుడు మనకి సౌమిత్రి కూడా ఇలాంటి గుణాలే ఉన్నవాడు అని చెప్తూ బంగారు వన్నెవాడు అని ఆయన ముగించారు. మారుతి ఆవిడకి ఎంతో ధైర్యాన్ని తన మీద నమ్మకాన్ని కలగజేశారు హనుమంతుల వారు. ఇందులో చూడండి, మనం ఈ పద్యంలో ఆయన రమణి అని పెట్టింది మల్లగారు. రమణి అంటే రమ అంటే ఎవరు? లక్ష్మీదేవి. అందుకనే ఆ పదాన్ని అక్కడ ప్రయోగం చేశారు ఆవిడ. రమణి ఓ లక్ష్మీదేవి తల్లి సీతామాత అనే అర్థం వచ్చేటట్టుగా రమణి అంటే ఒకటి అందమని, రెండు ఓ లక్ష్మీదేవి నువ్వు నాకు మాతవమ్మా అనే అర్థం స్ఫురించేలాగా మల్లగారు ఇందులో పెట్టారు. అంచేత ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం.